నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన కార్యాలయం ప్రారంభించిన ఆదిరథ మహారథులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాడి రాయప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. అంతర్జాతీయ సేవా సంస్థల నిర్వహణలో రక్త నిధిని ఏర్పాటు చేయడం ముదావహం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 30-31 తేదీల్లో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు నాయకులు కేవీ ప్రసాద్. గౌతమ్ గ్రాండ్ లో ఎస్వి అమరావతి సర్కిల్ రీజనల్ కాన్ఫరెన్స్. సంఘ సమస్యలు, విధులు, హక్కులపై అధికారుల వివరణ. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, మంత్రి నాదెండ్ల మనోహర్ల అధ్యక్షతన జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం. 15 అంశాలు చర్చించిన వైనం. నంబర్ 22 ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాడి రాజప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కూటమి నాయకులు జోషును పెంచారు. తెనాలి కొత్తపేట టీబీ రోడ్లోని నంబర్ 22 ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పై అంతస్తు నుండి ఖాతాదారుల సౌకర్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునీకరించిన బ్యాంక్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం విశిష్టతను సంతరించుకుంది. బ్యాంక్ పాలక మండలి అధ్యక్షుడు మంగమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాడి రాజప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆత్మీయ అతిథులుగా బ్యాంకు కార్యాలయాన్ని లాకర్ సదుపాయాన్ని ప్రారంభించారు. 1906 సంవత్సరంలో ప్రారంభమైన బ్యాంక్ సుదీర్ఘకాలంగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ మరింత మెరుగైన సౌకర్యాలతో నూతనంగా ప్రారంభించుకోవటం అభినందనీయమని అతిరథ మహారథులైన అతిథులు వారిదైన శైలిలో అభినందనలు తెలిపారు. బ్యాంక్ పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ బ్యాంక్ సేవలను విస్తృతి చేసే క్రమంలో లాకర్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ సౌలభ్యం కోసం బ్యాంక్ సేవలను గ్రౌండ్ ఫ్లోర్కు తెచ్చి పలు సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. బ్యాంక్ నమ్మకమైన సేవలను వినియోగించుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, అర్బన్ బ్యాంక్ పాలక మండలి వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోటా పున్నారావు, కార్యదర్శి కేవీవి అమర్నాథ్, కేవీ రామారావు, డైరెక్టర్లు కన్నెగంటి శ్రీనివాసరావు, కందిపు హరిప్రసాద్, గడ్డిపాటి నాగయ్య, గుండపనేని పూర్ణచంద్రరావు, టి చంద్రశేఖర్, దొన్నలపూడి సోమసోన్, షేక్ జిలానీ, బొత్సు శ్రీనివాసరావు, కె నాగేంద్రరావు, రాచాపత్తిని సందీప్ తదితర టీడీపీ, జనసేన స్థానిక నాయకులు, బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన మన తెనాలి ప్రాంతంలో దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న మన తెనాలి అర్బన్ బ్యాంక్కి మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మన చైర్మన్ గారు మంగమూరి గారి ఆధ్వర్యంలో వారి డైరెక్టర్స్, సుమారు 12 మంది అధికారులు మన ప్రాంతానికి ప్రజలందరికీ కూడా మరింత మెరుగైన సేవలు చేసే విధంగా గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అవడంతో పెన్షనర్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైతే దశాబ్దాల నుంచి బ్యాంకుతో వాళ్ళకు ఒక చక్కటి బంధుత్వం ఉందో అది మెయింటైన్ చేసుకునే విధంగా వాళ్ళు అందించిన ఈ సౌకర్యం ద్వారా తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే రాజా గారు నేను మాట్లాడుకున్నప్పుడు 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే 30 కోట్ల రూపాయలు ఈరోజు డిపాజిట్స్ ఉన్నాయి వాళ్ళకి. కేవలం 25 పైసలతో ప్రారంభించిన ఈక్విటీ ఈరోజు 30 కోట్లు తీసుకురాగలిగారు. అందులో కూడా ఎక్కువ శాతం మన ప్రాంతంలో ఉన్న చిన్న వ్యాపారస్తులకి, వాళ్ళకి గోల్డ్ లోన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలకు కానివ్వండి, ఒక భరోసా నింపే విధంగా మన బ్యాంకు విస్తరిస్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తే వాళ్ళకి బిజినెస్ మరింత పెరుగుతుందనే ఒక ఆలోచనతో రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి గారితో, అదేవిధంగా సీఎం గారి దృష్టికి అవసరం అయితే తీసుకెళ్ళి ఒక చట్టం, రేపు ఆల్రెడీ సిఆర్డిఏ యాక్ట్ ఉంది కాబట్టి దానిలో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం. సో 30 కోట్లని త్వరగా హరిగారి ఆధ్వర్యంలో కనీసం 300 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాలి. డిపాజిట్స్ పెరగాలని మనస్ఫూర్తిగా ఈ పండుగ పూట అభినందిస్తూ, అతి పురాతనమైనటువంటి బ్యాంకు తెనాలి పట్టణంలో మొట్టమొదటిగా కోఆపరేటివ్ సెక్టర్లో విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఇదే మొదటి బ్యాంక్గా మనం భావించాలి. ఇప్పుడే చెప్పినట్టుగా మంత్రివర్యులు 25 పైసలతో ప్రారంభమైన ఈ బ్యాంకు ఇప్పటికి 30 కోట్లకి రీచ్ అయింది. అనేక మంది నిత్యం కూడా వ్యాపార లావాదేవీలు జరుపుకోవటానికి ఈరోజు నూతనంగా నిర్మించినటువంటి కింద భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ని ఓపెన్ చేసుకోవటానికి మంత్రివర్యుల్ని ఆహ్వానించుకున్నారు. ఈ రోజున వారి చేతుల మీదుగా
ఈ కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. అనునిత్యం కూడా ప్రజలతో ఉండే బ్యాంకు, ఈ బ్యాంకు యొక్క పూర్వ వైభవాన్ని మరలా తిరిగి తీసుకొచ్చుకోవడానికి ఈ కార్యవర్గం మరింత శ్రమపడి అందరి మన్నలను పొంది, ముఖ్యంగా చైర్మన్ గారు మంగమూరి హరి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ బ్యాంక్ని మంచి బ్యాంక్గా, అందరికీ అందుబాటులో ఉండే బ్యాంక్గా, వెసులుబాటు కల్పించేలాగా ఈ బ్యాంకు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా దినదినాభివృద్ధి చెందేలాగా ఈ బ్యాంక్ అభివృద్ధి చెందాలని చెప్పి మా అందరూ ఆశీస్సులు మీకుంటాయి, అండదండలు మీకుంటాయి. ఇది రాజకీయం లేకుండా అభివృద్ధి జరగాలి. గత 5 ఏళ్లలో ఈ బ్యాంకు పూర్తిగా నాశనం చేసింది. అటువంటి బ్యాంక్ ఇది ఒక బ్యాంక్ పూర్తిగా రాజకీయంగా చేసి పక్షపాతం వ్యవహరించి టోటల్గా మళ్ళీ ఎన్పి 85%కి వెళ్ళి దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు మనం పూర్వవైభవం తీసుకెళ్లే దారిలో దిశవైపు అడుగులేస్తున్నందుకు మీ కృషికి, అదేవిధంగా అభివృద్ధికి ఈ రోజున మేము అందరం సహాయపడతామని చెప్పి కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతనంగా బ్యాంకు గ్రౌండ్ ఫ్లోర్కి మార్చి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పాలకవర్గ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ గారు, వారి పాలకవర్గ సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. సిబ్బంది, యాజమాన్యం కలిసి ఈ బ్యాంకుని లాభాల బాట పట్టిస్తున్నందుకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 1906లో 120 ఏళ్ల క్రితం మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో స్థాపించబడినటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు. ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా బ్యాంకుని దినదినాభివృద్ధి చేస్తూ ఈ పట్టణంలో కానీ పరిసర గ్రామాల్లో అనేక మంది ప్రజలకి విస్తృతంగా సేవలు అందిస్తున్నటువంటి బ్యాంక్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. 40 కోట్లు పైచిలుకు టర్న్ ఓవర్తో ఈ బ్యాంక్ రన్ అవుతూ ఉంది. ఇది ఇదే విధంగా, ఎందుకంటే డిపాజిట్లు దాదాపు 25 కోట్ల పైన డిపాజిట్లు ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు. రుణ సదుపాయం చాలా ఈజీగా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి బ్యాంకు రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కోఆపరేటివ్ సహకార రంగంలో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకులు కానీ ఇతర సొసైటీలు కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాంకు వ్యాపార లావాదేవీల్ని సొంతానికి వాడుకుంటే పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఈ బ్యాంక్ డిపాజిట్లు కానీ ఇవన్నీ కూడా నమ్మకం లేక డిపాజిట్దారులు తీసుకొని పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బ్యాంకులు దివాలా తీసినాయి. అనేక రాష్ట్రంలో అనేక బ్యాంకులు ఆ రోజున కోఆపరేటివ్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు దివాలా తీసినాయి. అదేవిధంగా తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కూడా చాలా నష్టపోయింది. మళ్ళా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం, మా పాలకవర్గం హరిప్రసాద్ గారి నేతృత్వంలో ఒక నమ్మకం ఇక్కడ బ్యాంక్ ఖాతాదారులు కల్పించడం వల్ల బ్యాంకు అనేక రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఈ రోజున ఇంకా ఈ ఆర్బీఐ నామ్స్ ప్రకారం కింద గ్రౌండ్ ఫ్లోర్కి మారిన తర్వాత ఖచ్చితంగా ఇంకా అందరికీ ఈ డిపాజిట్లకు కానీ ఖాతాదారులకు కానీ ఇతరత్ర అన్ని సేవలకి అనువుగా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకి సాగిద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ బ్యాంకు నూతనంగా పునఃప్రారంభం కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత, దాదాపుగా ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ బ్యాంకు ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఆ రోజుల్లో నన్నపల్లి వెంకట్రావు గారు, ఆల్ఫ్రెడ్ ధర్మారావు గారు, చంద్రరావు గారు అనేక మంది ఈ బ్యాంకు కోసం కృషి చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టర్ గారు ఆల్ఫ్రెడ్ గారు, మరి ఆ తర్వాత వాడు వచ్చేసి ఎంతో అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మరి మాటల నుంచి కాదు చేతల మంత్రాన్ని నిరూపించుకున్నట్టు మనోహర్ గారు, ఈరోజు మన వాళ్ళు మంగమూరి వారంతా కూడా అనుభవం ఉంది. కాబట్టి ఈ బ్యాంక్ ఎంతో అభివృద్ధి ఉంది నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకు మీరు సహకరించారండి. మగవాళ్ళకన్నా కూడా మహిళలకు చాలామంది ఇప్పుడు ముందు అంతా పొదుపు చేసుకుంటున్నారు, నగలు దాచుకుంటారు, భద్రపరుచుకుంటారు, లేకపోతే నగలు పెట్టి డబ్బు తీసుకుంటారు. మహిళలకు ఎక్కువగా ఉపయోగపడాలని ఇవాళ కళకళలాడుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా
మీకు కూడా ధన్యవాదాలు. మంచి కుటుంబం నుండి వచ్చారు మీరంతా కూడా. మా కాంతారావు గారు కూడా చాలా పెద్ద మనిషి, ఆయనంతా కూడా ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. మరి మనోహర్ గారు, ఆలపాటి గారు, కాంతారావు గారు, మీరు అందరూ కలిసి దీన్ని అభివృద్ధి పదం నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునీకరణకి కృషి చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా కాంతారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 120 సంవత్సరాలు ఈ బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది, కుండిపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, కుండిపడుతుంది. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము అంతకుముందు మనోహర్ గారు, రాజా గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ బోర్డులో మేము ఎక్కేటప్పటికి 65% ఎన్పిఏలో ఉంది. దాన్ని మేము మొన్న మార్చికి 7.5కి తీసుకొచ్చాం. వీళ్ళ ఆశీస్సులతో అంత రికవరీ చేసాం. మేము ఎక్కినాక 6 నెలల్లో 6 కోట్ల డిపాజిట్లు తీసుకొచ్చాము. మరి 3 లక్షల దాన్ని మేము 30 లక్షలు ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ ఇస్తున్నాము. గోల్డ్ లోన్స్ కూడా కస్టమర్ వచ్చినాక 8 నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇచ్చి పంపించే అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కూడా మేము ఇక్కడ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము 5 lakhs దాకా. కాబట్టి ఈ బ్యాంక్ ఉన్నంత వరకు భూమి మీద ఈ మహాకూటమి నాదెళ్ల మనోహర్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జీవితాంతం ఈ స్టాఫ్ కానీ ఈ బ్యాంక్ సేవలు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాంకులో ఎక్కువ మంది రిటైర్మెంట్ వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ మార్ట్గేజ్ లోన్స్ తీసుకున్నారు. మెట్లు ఎక్కలేక డిపాజిట్లు కూడా కొంచెం తగ్గించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కోరిక మీదకు వీళ్ళ ఆశీస్సులతో ఇవాళ ఈ బ్యాంక్ కిందకి రావటం, దీన్ని ఇంకా 2-3 బ్రాంచీలకు ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళు సహకారం అందిస్తున్నారు మాకు. దీన్ని నెక్స్ట్ 95 యాక్ట్లోకి తీసుకెళ్ళి మేము అన్ని బ్రాంచ్లు ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడే మన మంత్రివర్యులు గారు చెప్పారు, మన మనోహర్ గారు, సిఆర్డీ పరిధిలో ఉంది కాబట్టి మన ఈ జోన్ మొత్తం విస్తరించుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి మాకు సలహా ఇవ్వటం, డిఆర్ గారికి చెప్పడం చాలా మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఇంకా వీళ్ళ అన్నతో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రోటరీ రెడ్ క్రాస్ భాగస్వామితో రక్త నిధిని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి కృషి ఎంతో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో రెడ్ క్రాస్, రోటరీ, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మంత్రి మనోహర్ తో పాటుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు అధ్యక్షత వహించగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ వైద్యాన్ని సేవగా నిర్వహించిన అనేక మంది సీనియర్ వైద్యులకు నిలువైన తెనాలి ప్రాంతంలో 2 అంతర్జాతీయ సేవా సంస్థల భాగస్వామ్యంతో రక్త నిధిని ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. ఇదే ప్రాంగణంలో 30 కోట్లతో ఆయుష్ హాస్పిటల్ సంవత్సరంలో రానుందని ఇందుకు సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సమస్య లేకుండా 900 గజాల స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆర్డీఓ కె శ్రీరమణి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ సేవలకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి మాట్లాడుతూ మంత్రి మనోహర్ తో తమ సేవా ప్రయాణం గురించి వివరించారు. రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ విన్నర్ తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తొలి ఏకాదశి పర్వదిన వేళ ప్రాణరక్షమైన రక్త నిధిని ప్రారంభించి మంత్రివర్యులకు తెనాలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. రెడ్ క్రాస్ సేవలకు తోడ్పాటుగా ఉంటామన్నారు. ఇదే సభలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు, రెడ్ క్రాస్ చైర్మన్ యు భానుమతి, ఎక్కల శ్రీమన్నారాయణ, కుమార్ సంస్థల అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, రొటేరియన్ ఈదల వెంకట పూర్ణచంద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, కుర్రా శ్రీను, జె శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ పవని ప్రియాంక, పెనుగొండ వెంకటేశ్వరరావు తదితర రెడ్ క్రాస్ సొరటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా హాస్పిటల్లో బహుశా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ హాస్పిటల్స్ లేవు. ఎలిసా రీడర్ తీసుకొచ్చి దాని ద్వారా మనకి బ్లడ్ స్క్రీనింగ్ చాలా తొందరగా జరిగేటట్టు వితిన్ హాఫ్ అన్ అవర్ మనకి శాంపిల్స్ తీసుకొస్తే బ్లడ్ మ్యాచింగ్ చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి త్వరగా అందించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని తపనతోటి ఆ రోజే 2004లోనే ఒక ఎలిసా రీడర్ తీసుకొచ్చి మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఉన్న మన బ్లడ్ ఫెసిలిటీ సరిపోవడం లేదు. కొత్తగా మనం ఏర్పాటు చేసుకోబోయే ట్రామా సెంటర్లో కూడా ఒక బ్లడ్ స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉంది. అది ఒక 30 కోట్ల రూపాయలతోటి మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా ఇంకో 3-4 నెలల్లో పూర్తయిపోతుంది. సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మనం అందించే సేవల్లో భాగంగా ఖచ్చితంగా పేద ప్రజలకి మన ప్రాంతంలో గర్వపడే విధంగా మనకి కనీసం 300 పడకలు పేషెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చేటట్టు మనం ఈ సంవత్సరం లోపే మనం పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మినిమం 300 బెడ్స్ ఏర్పాటు చేసుకుంటాం.
రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ లేక్ డిస్ట్రిక్ట్ని నేను తెనాలి ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. 17 లక్షల రూపాయలు ఈరోజు విడిపోయిన మన రాష్ట్రం తెలంగాణ ప్రాంతం నుంచి, మొయినాబాద్ నుంచి వాళ్ళు మన తెనాలికి 17 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం అనేది మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు దాతలుగా. మీకు తెలుసు, సుబ్రహ్మణ్యం గారు కానీ, మన పూర్ణ గారు కానీ, శ్రీను ఎక్కడ ఉన్నారు, శ్రీను ఉన్నారు, మీరు వెంకటేశ్వర, మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేశారు. రాబోయే రోజుల్లో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మన నిల్వ తక్కువ ఉన్నప్పుడు, నేను తహసీల్దార్ గారు ఒక్కదరే కాదు, అందరు ఇచ్చారు పాపం, కమిషనర్ ఇచ్చారు, తహసీల్దార్ ఇచ్చారు, డిఎస్పీ ఇచ్చారు, మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా నిలబడి అద్భుతంగా చేశారు. సో ఆ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయగలిగామంటే ఒక స్ఫూర్తి, ప్రజల కోసం సమాజం కోసం చేద్దాం అనే ఒక తపనతో చేసిన కార్యక్రమం. సో తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన అడుగు వేసాం ముందుకి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మనకి ఆర్డీఓ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఈ ప్రాంగణంలో చేపట్టబోయే ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం, అది 30 కోట్ల రూపాయలతోటి మనం నిర్మాణం చేపట్టబోతున్నాం. దాంతోపాటు సబ్స్టేషన్ ఇప్పుడే మీకు కమిషనర్ గారు చెప్పినట్టు అదొక 2 కోట్ల రూపాయలతోటి చేస్తున్న నిర్మాణం. సో ఈ ప్రాంగణాన్ని చక్కగా మనం ఉపయోగించుకునేటప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ కూడా అదే ప్రాధాన్యత కొనసాగే విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా మనం అందించాల్సిన ఒక లాజిస్టిక్ సపోర్ట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, ఆ విషయంలో మీకు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, యూ ఆల్సో ప్లీజ్ స్టాండ్ విత్ దెమ్ టు సపోర్ట్ దెమ్. సో థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ దెమ్ అండ్ సో మచ్ మోర్ టు డూ. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నాయుడు గారికి. ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా అడగగానే పాపం రాష్ట్రంలో కొన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి, 6లో మనకి తెనాలికి 1 కేటాయించారు. సో ప్రత్యేకంగా వారికి కూడా నేను ధన్యవాదాలు. కలిసికట్టుగా చేసుకుందాం. మాటల మంత్రి కాదు, చేతల మంత్రి అయినటువంటి మన మనోహర్ గారు, మా అక్క భానుమతి గారు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా సర్వీస్ చేస్తున్నారు. ఆమె ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు తెలుగు మహాసభలు కూడా నిర్వర్తించి ఈరోజు ఇక్కడ చాలా సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఆర్డీఓ గారు చాలా నిరాడంబరంగా ఉంటారు, ఆమె చూస్తే ఆర్డీఓ అనుకోరు, చాలా సింపుల్గా ఉంటారు. వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారం. రెడ్ క్రాస్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, కానీ నిజంగా చెప్పాలంటే చాలా యాక్టివ్గా పనిచేస్తూ, ప్రచారం కన్నా కూడా పని ఎక్కువగా చేస్తూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురించి అందరికీ చెప్తున్నారు. అది చాలా అవసరమైంది కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కూడా చేశాను 2-3 సార్లు చిన్నప్పుడు. ఇప్పుడు ముసలాలం అయ్యాక పనికి రాదంట, అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఏజ్ దాటితే బ్లడ్ ఇవ్వడానికి లేదంటారు సార్. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం, పిల్లలందరినీ కూడా, పెద్దవాళ్ళని పిల్లల్ని. మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. నేను వచ్చిన కొత్తలోని నేను జాయిన్ అయ్యి 1.5 మంత్ అయింది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పార్ట్ అవడం అన్నది ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ రెడ్ క్రాస్కి హానరీ ప్రెసిడెంట్గా ఆర్డీఓ, అలాగే వైస్ ప్రెసిడెంట్గా తహసీల్దార్ ఉండడం జరుగుతుంది. మా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి ఎట్లా మన బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేశారనుకోవట్లా, నేను ప్రాణ రక్షణ నిధి అది ఓపెన్ చేశారనిపిస్తున్నారు. ఎందుకు చెప్పానంటే ఈ విషయం, తెనాలిలో బ్లడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అందట్లేదు, దొరకట్లేదు అనే ఇబ్బంది వచ్చినప్పుడు మే 21న మీకు గుర్తుందో లేదో గౌరవనీయులు మంత్రివర్యులు ఒక పిలుపిచ్చి మన మొత్తం అందరినీ సైన్యాన్ని దింపి ఒక్కసారిగా అందరి చేత బ్లడ్ ఇప్పించి సమాజానికి అవసరమైనప్పుడు ఎలా స్పందించి మనం వాళ్ళకి అండగా నిలబడాలి అనే విషయంలో 100% నిలబడే వ్యక్తి చేతుల మీదుగా, గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ఈ ప్రాణ రక్షణ ఇది ఓపెన్ అయినందుకు, అందరు బ్లడ్ బ్యాంక్ అంటే నేను ప్రాణాలను కాపాడేది అనుకుంటా ఉంటా. ఇంత గొప్ప విషయం ఈరోజు ఓపెన్ అవ్వడం, మంచి శుభముహూర్తంలో ఓపెన్ కావడం, మరి ఇది చాలామంది ప్రాణాలను నిలబెడుతుందని నమ్మడంలో అసలు సందేహమే లేదు. రెడ్ క్రాస్ అనే సంస్థ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, వరదలు వచ్చినా, కొల్లిపర్లో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా, మన అంగలకుదురులో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా వారు నేను ఎప్పుడు అవసరమైనా వారికి కాల్ చేయగానే ఒక ఫ్యామిలీకి కిట్ ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్గా నేను కూడా నా బాధ్యత నిర్వర్తిస్తూ ఖచ్చితంగా తెనాలిలో మన ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గౌరవనీయులైన మంత్రివర్యులు వారి నోటీసులో పెట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు 100% కృషి చేస్తుంది. ఇదే స్థలంలో మనం కూర్చున్నటువంటి ఈ స్థలంలోనే మనకి రాబోయే రోజుల్లో ఇంకొక ఆరోగ్యపరమైనటువంటి హాస్పిటల్, హైస్ హాస్పిటల్ మనకి మొత్తంగా మనకి
సుమారు 50 కోట్ల రూపాయలతో అన్ని కలుపుకొని ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ ఆ యొక్క సర్టిఫికేట్ను కూడా మన ల్యాండ్ కూడా వాళ్ళు కలికేట్ చేసాం 61 సెంట్లు. కాబట్టి తొందరలోనే మన ఈ కూర్చున్న స్థలంలోనే ఇంకొక అద్భుతమైనటువంటి ప్రాచీన వైద్యం అనేటువంటిది మన తెనాలికి మొత్తం రాష్ట్రంలోనే ఒక 6 ఉంటే అందులో ఒకటి తెనాలికి తీసుకొచ్చినందుకు గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ స్థలంలో ఈ ఎకరా 80 సెంట్లలో ఇంకా మనకి ఈ వోల్టేజ్ మనకి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ హాస్పిటల్ కూడా మనకి ఎలక్ట్రిసిటీ అవసరము అని చెప్పి మేము కాదన్నా కూడా సార్ మాతో కంపల్సరీగా లేదా అప్పలనాయుడు ఖచ్చితంగా ఇవ్వాలి, పబ్లిక్కి ఉపయోగపడేది అని చెప్పి ఒక 900 స్క్వేర్ యార్డ్ స్థలాన్ని కూడా వాళ్ళకి సబ్స్టేషన్కి కూడా మనం రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఇదే స్థలంలో ఏర్పాటు అవుతాయి. ఇంకా అద్భుతంగా ఈ సెంటర్ని ఒక హెల్త్ ఐకానిక్గా ఏర్పాటు చేసినందుకు గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను చాలా కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. దీనికి డోనర్స్ చాలామంది సహకరించారు, మా ఈసీ మెంబర్లు అందరూ సహకరించారు. వారందరికీ నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా మరి ఈ సదవకాశాన్ని మరి అవసరమైన వాళ్ళు, బ్లడ్ అవసరమైన వాళ్ళంతా 24 గంటలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటూ మరి మా స్టాఫ్ కానీ మరి మా ఇక్కడ పనిచేసిన వారికి కానీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మనోహర్ గారికి నా ఈ చిన్ని కార్యక్రమానికి వచ్చినందుకు బిజీ షెడ్యూల్లో కూడా మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ well educated, highly educated, very gentleman type of a political leader. ఆయన రావడం ఇక్కడ ఆయన చేతుల ద్వారా చేయడం మా భానుమతి గారి కళ తీయడం చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే రోటరీ మిత్రులు, రెడ్ క్రాస్ మిత్రులు ఉన్నారు కాబట్టి 2 అంతర్జాతీయ సంస్థలు రెడ్ క్రాస్, రోటరీ కలిసి పనిచేస్తే 1+1 is not 2, 1+1 is equal to 11. ఒక సినర్జీ వస్తుంది అనే నా ఉద్దేశం. అందుకనే రాష్ట్రం మొత్తం ఇప్పుడు అనేక కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం. రేపు ఆగస్టులో వీఆర్ గివింగ్ 1000 హ్యాండ్స్ టు ప్రాస్థెటిక్ హ్యాండ్స్ టు పూర్ పీపుల్. సో ఇది రెడ్ క్రాస్ రోటరీ సంస్థ కలిసి, గుంటూరులో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా రోటరీ రెడ్ క్రాస్ సంస్థ కలిసి, రోటరీ వాళ్ళు వనరులు ఇస్తారు, రెడ్ క్రాస్ వాళ్ళు ఎక్కువగా వాలంటీరిజం ఉంటుంది, ఎక్కువ పనిచేయగలరు, వాళ్ళ యాక్సెసిబిలిటీ ఉంటుంది, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి ఈ సినర్జీ తోటి మనం ప్రజాసేవ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ భానుమతి గారు ఇక్కడ చెప్తే తప్పకుండా మేము ఎక్కడో లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా రాలేకపోయారు సార్. దే సెడ్ యు గో అండ్ డూ ఇట్. ఈ నెల 30, 31 తేదీలలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో అన్ని రంగాల కార్మికులు తరలిరావాలని సిఐటియు నాయకులు కొల్లిపరి బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలో గత 2 రోజులుగా ధర్నా గురించి ప్రచారం చేస్తున్న జీపు జాత శనివారం తెనాలి చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం సెంటర్లో జీపు జాత ప్రచారం పాల్గొన్న సిఐటియు నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ కార్యక్రమం అవసరం, ఆవశ్యకతను మీడియాకు వివరించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు 2011 తర్వాత ఇంతవరకు జీతాలు పెంచలేదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టేందుకు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగుల పర్మనెంట్ సాధనకై జరిగే జిల్లా కలెక్టరేట్ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, అంగన్వాడీ నాయకులు ఏవిఎన్ కుమారి, ఎన్ రమేష్, మంగళగిరి పద్మ, దార్ల పద్మ, తుమ్మల సుజాత, లక్ష్మీనారాయణ, ముత్యాల దుర్గాప్రసాద్, పాములమ్మ, ఖమ్మం పిచ్చయ్య, ఎం వెంకటస్వామి, ఈగా నగేంద్రబాబు, పిల్లి సుహాస్ని, గోపి పాల్గొన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కార్మిక శాఖలు నిర్వీర్యం చేసి ఏ కార్మిక చట్టం అమలు చేయకుండా యాజమాన్యం యొక్క దయాదాక్షిణ్యాల మీద కార్మిక వర్గం బ్రతికేటువంటి పరిస్థితికి నెట్టబడ్డ పరిస్థితుల్లో భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి న్యాయబద్ధంగా ఈ దేశ సంపదలో ఎవరికి రావాల్సిన వాటా వచ్చిందా అని ప్రశ్నించుకునే సందర్భంలో మనం ఏ ఒక్కటి కూడా సాధించుకోలేనటువంటి స్థితి వాళ్ళ కనిపిస్తూ ఉంది. దురదృష్టవశాత్తు పెట్టుబడిదారులే 76 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావటాన్ని మనం చూస్తున్నాం.
అందుకని కార్మిక చట్టాలు అమలు చేయటం కానీ, కార్మిక సంక్షేమం కానీ, కార్మికుల ప్రయోజనాలు కానీ వారికి పట్టవు. తిరిగి మళ్ళీ అధికారంలోకి ఎట్ట రావాలనేటువంటి ఎత్తుగడలు తప్పనిచ్చి ఈ దేశ సంపదని పెంచడానికి, జీడిపిని పెంచడానికి, ఎకనామిక్గా సంపద పెరగాల, సంపద పంపిణీ జరగాల. పంపిణీ జరిగితేనే ప్రజల్లో పర్చేజ్ పవర్ పెరుగుతుంది. పర్చేజ్ పవర్ పెరిగితేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఈ దేశంలో CITU కార్మిక వర్గంపై జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టడానికి, వారికి కావాల్సినటువంటి వేతనాలు, ఇతర చట్టపరమైనటువంటి హక్కులు, చట్టాలు అమలు చేయడం కోసం అధికారుల చుట్టూ తిరిగి అన్ని రాయబారాలు జరిగి చివరికి గత్యంతరం లేక ఈ నెల 30వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వం గుర్తించిన పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా చట్ట ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సి ఉంది. కానీ దీన్ని విస్మరించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం నిర్ణయించిన వేతనాలను ఇప్పటికీ కార్మికులకు అమలు చేయడం వల్ల కార్మికులు కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చాలనే ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించివేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. ఎన్నికలకు ముందు కార్మిక వర్గం మాకు అండగా ఉండాలి, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మేము తిరగరాస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు పొందుతున్న కనీస సౌకర్యాలను కూడా అమలు చేయట్లేదు. ఉన్న వాటిని రద్దు చేస్తూ కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా ఈరోజు కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులకు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసింది. కనీస వేతనాన్ని అమలు చేయట్లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ అమరావతి సర్కిల్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రారంభించిన 3 రోజుల వ్యవధిలోనే 6,000 మంది సభ్యులను చేర్చుకుని ట్రేడ్ యూనియన్లను చరిత్ర సృష్టించిందని సంస్థ ప్రధాన కార్యదర్శి జి విశ్వనాథ్ పేర్కొన్నారు. స్థానిక గౌతమ్ హోటల్ సమావేశ హాలులో శనివారం నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ కాన్ఫరెన్స్ కు ఆ బ్యాంక్ ప్రధాన కార్యదర్శి సికే విశ్వనాథ్ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. విశ్వనాథ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆఫీసర్స్ సంఘీభావమే అసోసియేషన్ కు బలమని తెలిపారు. ముఖ్య అతిథి తెనాలి రీజనల్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ ఆఫీసర్స్ తమ పని పట్ల మాత్రమే కాక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కోరారు. అసోసియేషన్ గుంటూరు నాయకులు జయకుమార్ ప్రసంగిస్తూ తెనాలి యూనిట్ అసోసియేషన్ కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటుందని అభినందించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎంజే శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమమైన ప్రాముఖ్యత ఇవ్వాలని, చాలా మంది ఆఫీసర్స్ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నారని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సభకు రత్న స్వాగత పలుక తెనాలి వైభవం గురించి అధికారిని అలేఖ్య ప్రసంగించారు. ఇదే సభలో జూలై నెలలో రిటైర్ అవుతున్న జోనల్ సెక్రటరీ చంద్రశేఖర్ ను అభినందన సత్కారం అందజేశారు. బ్యాంక్ అధికారి సాయి కృష్ణ వందన సమర్పణ చేస్తూ కార్యక్రమానికి అవసరమైన సహకారాన్ని, సన్మాన పత్రాన్ని రాసిన సాయి లక్రాజుకు సభను జయప్రదం చేసిన తెనాలి ప్రాంతీయ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ నాయకులు ఆదినారాయణ, రాజశేఖర్, 150 మందికి పైగా బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ మాడ్యూల్ ప్రత్యేకత సపరేట్ గా ఉంది. అసోసియేషన్ పుట్టిన పురిటిగట్ల ఈ మాడ్యూల్ కిషోర్ గారు ఈ మాడ్యూల్ యొక్క మొట్టమొదటి డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది గుంటూరు మాడ్యూల్. చాలా వైబ్రెంట్ గుంటూరు అంటే సపరేట్ రికగ్నిషన్, రెప్యుటేషన్ ఉన్నటువంటి. అలాగే కిషోర్ గారి రెజ్యూమ్ నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తున్నటువంటి చారిటీ యాక్టివిటీస్ కూడా సర్కిల్ మొత్తం అన్ని మాడ్యూల్స్ లో గుంటూరుకి యూనిక్ ప్లేస్ ఉంది. రెగ్యులర్ గా చారిటీ యాక్టివిటీస్, సామాజిక బాధ్యత అనేటటువంటి కూడా నిర్వర్తించేటటువంటి ఏరియా గుంటూరు ఏరియా. ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ పరంగా చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క లెగసీ, వెటరన్స్, ఫౌండర్స్, ఫౌండింగ్ జనరల్ సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్ కానీ శ్రీ సూర్యకుమార్ గారు, శ్రీ కిషోర్ గారు ఏ ఐడియాలజీతో అయితే కష్టపడి దీన్ని స్క్రాచ్ లెవెల్ నుంచి బిల్డ్ చేస్తూ ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి కష్టం అంతా వాళ్ళని, ఆ ఐడియాలజీని కంటిన్యూ చేస్తూ అదేవిధంగా ఆ లైన్స్ లో ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. మోస్ట్ లవబుల్ పర్సన్. నేను ఎప్పుడైతే ఇంకొకటి ఒదిగి ఉండాలి అని చెప్తుంటారు చాలా సార్లు. ఏదైనా మీరు ఒదిగి ఉండాలి అన్నది దానికి ఎక్కడైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అది చంద్రశేఖర్. ఆ లెవెల్లో ఉంటారు. ఎక్కడైనా ఏ పనైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ ఆయన పంపించామంటే అయిపోతుంది, పని అయిపోతుంది. అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు ఒకటి స్వాతంత్ర్యం లాగానే, ఆ టైప్ లో ఉంటాడు. అంతే పని అయ్యేంత వరకు ఒకళ్ళు
వాళ్ళకి విసుగురాదు, మనిషి కనిపిస్తూనే ఉంటారు వాళ్ళకి, బట్ వర్క్ అయితే జరిగిపోతుంది అతనికి. అదొక బెటర్ క్వాలిటీ ఏ రకంగా అయినా కూడా. అతను చూసి చాలా నేర్చుకోవచ్చు ఎలా ఉండాలి మనం అన్నది. యూజువల్గా అసోసియేషన్ మీటింగ్స్ ఇదివరకు ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఉండేవి. అలా కాకుండా ఒక టైం బౌండ్గా ప్రతి మూడు నెలలకి ఒకసారి రీజనల్ కమిటీ మీటింగ్ జరగాలి. అంటే మన రీజన్లో ఉండే బ్రాంచ్ అన్నిటికీ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక బ్రాంచ్ సెక్రటరీ ఉంటారు. ఆ బ్రాంచ్ సెక్రటరీస్ అందరినీ మన సిఆర్ఎస్ సార్ జోనల్ సెక్రటరీ సార్ ఇద్దరు అడ్రస్ చేస్తారు. ఇష్యూస్ ఏమైనా ఉంటే టేకప్ చేస్తారు. సో అలాగే ప్రతి 3 నెలలకు ఒక పీరియడ్ సిటీలో రీజనల్ కమిటీ మీటింగు, 3 నెలల ఒకసారి ఖచ్చితంగా మన రీజన్లో ఉన్న ప్రతి మెంబర్ తోటి మీట్ అయ్యే విధంగా ఇటువంటి రీజనల్ కాన్ఫరెన్స్ జరిగేటట్టు బయలుదేరలో పెట్టారు. అందులో భాగంగానే ఈరోజు రీజనల్ కాన్ఫరెన్స్ మన తెలంగాణలో జరుపుకుంటూ ఉన్నాం. బ్యాంక్ ఉంటేనే మనం ఉంటేనే అసోసియేషన్ ఉంటుంది. సో కంపల్సరీ రెండు కూడా చూసుకోండి. ఎక్కడ ముందర చెప్పారు కూడా వేరియస్ ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలో అన్నీ కూడా చెప్పారు. ఆదినారాయణ గారు కానీ, జయకుమార్ కానీ, ఆర్ఎం గారు కానీ అందరూ కూడా చెప్పిన అదే కంప్లైంట్స్ బిజినెస్ రెండు ప్యారల్గా నడవాల్సిందే బ్యాంకుకి. అట్లా ఏంటంటే ఇప్పుడున్న వర్క్ ప్రెషర్లో మనం చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. మన హెల్త్ ఇష్యూస్ అవి కూడా మర్చిపోతున్నాం మనం దానికి ప్రికాషన్స్ తీసుకోవడానికి. బ్యాంక్ మనకి ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. అది చాలామంది యూజ్ చేసుకోవట్లేదండి. అది యూజ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా లెవెల్లో మాకు వచ్చేవి ఏంటంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేసుకుంటున్నారో కొన్ని డిసీజెస్ ముందరే తెలుస్తున్నాయి వాళ్ళకి. తెలియడం వాళ్ళు ఏంటంటే మనకి ఇమీడియట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కుమార్ సారు ఎల్హెచ్ఓ జిఎస్గా చేసినప్పుడు, కిషోర్ గారు జిఎస్గా చేసినప్పుడు ఆయన మొత్తం మన ఎల్హెచ్ఓలోనే వర్క్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ మేనేజ్మెంట్తో టచెస్ కానీ రిలేషన్స్ కానీ ఆయన అట్లా మెయింటైన్ చేశారు ఎల్హెచ్ఓలో. అందుకే ఆయన ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మీరే దానికి నిరసనమే 467 మంది ట్రాన్స్ఫర్ ఎక్సైజ్ జరిగిందంటే ఇది మామూలు ఇష్యూ కాదు. మన పాత తరంలో కూడా మనం చూసున్నాం ఇంత పెద్ద ట్రాన్స్ఫర్ ఎక్సైజు. అట్లానే ఒక రీజియన్ సెక్రటరీ ఒక లోకల్ లెవెల్లో ట్రాన్స్ఫర్స్ కానీ ఏ ఇష్యూస్ అయినా మాకు చాలా మన ఎల్హెచ్ఓ లెవెల్లో చాలా స్మూత్గా అయిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మరింత మెరుగైన వైద్య సేవలతో పాటు హాస్పిటల్ అభివృద్ధికి 50 లక్షలతో చేపట్టాల్సిన పనులకి అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ తొలి సమావేశం శనివారం వైద్యశాల సమావేశపు హాలులో నిర్వహించారు. మంత్రి నాదెళ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి హాజరైన సమావేశంలో హాస్పిటల్ వైద్య సేవలపైన, వైద్యాధికారుల తీరుపైన మంత్రి నాదెళ్ల మనోహర్ వారిదేని శైలిలో వ్యాఖ్య చేశారు. ₹1 కోటి ఇచ్చేందుకు దాత సిద్ధంగా ఉన్న ఆ నిధుల ద్వారా హాస్పిటల్ అభివృద్ధికి ఏమి చేయాలన్న శ్రద్ధ, బాధ్యత సీనియర్ వైద్యులకు లేకపోవడంపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. వైద్య సేవగానే చేయాలని, రేట్లు నిర్ణయించి వ్యాపారం చేయవద్దని తమ దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావించారు. వైద్యులు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. లోపం చూపినా కూడా ఆ విషయం సాధారణంగా తీసుకోవడం సరికాదన్నారు. సమస్యను సవాలుగా తీసుకొని మరోసారి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. హాస్పిటల్లో రక్త నిధులు 100 యూనిట్లకు తగ్గకుండా చూసుకోవాలన్నారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం సమావేశ సారాంశాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ మీడియాకు వివరించారు. వైద్యశాలలో మొత్తం 50 ఏసీలు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చూపిన చొరవకు అభినందనలు తెలిపారు. అభివృద్ధి అంశాలు ప్రస్తావిస్తూ 9 లక్షలతో రక్షిత మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు, 36 లక్షలతో ఆర్థోపెటిక్ విభాగంలో ఆధునిక సర్జరీకి అవసరమైన పరికరాలు, మందులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వైద్యశాలలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి ముందు వైద్యశాలలోని తల్లి పిల్లల వార్డులో నవజాత శిశు సంరక్షణకు 15 పడకల విభాగాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆర్టికల్ ఇల్యూమినేటర్ అనే పరికరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యశాలలో రోగులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజన పదార్థాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. ఈ కార్యక్రమం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఆర్డీఓ కె శ్రీరమణి, డిఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు, సీనియర్ వైద్యులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు అడుగుతున్నది ఏంటి, దాని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఎంత, మీరు ఆరో ప్లాంటో షెడ్డో ఏది అడిగినా దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎస్టిమేట్ కూడా రెడీ ఉండాలి. హెచ్డిఎస్లో పెట్టేటప్పటికి ఎస్టిమేట్ షుడ్ బి రెడీ సో దట్ వీ కెన్ టేక్ ఎ కాల్ వెదర్ అంత అమౌంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ పర్పస్కి పెట్టొచ్చా లేదా అనే డెసిషన్ తీసుకోవాలి హెచ్డిఎస్. సో అది తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ మన దగ్గర ఎంత ఉంది, ఈ ఐటెంకి ఎంత ఖర్చు అవుతుంది అనే క్లారిటీ ఉంటే దెన్ వీ విల్ బీ ఏబుల్ టు టేక్ దట్ డెసిషన్. అండ్ మూడవది ఇక్కడ మీరు పెట్టింది కూడా ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్రెడీ ఇన్కర్డ్. సో దిస్ ఈజ్ బేసికలీ యు ఆర్ సీకింగ్ రాటిఫికేషన్ ఇన్ హెచ్డిఎస్ ఫర్ ది ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ఇన్కర్డ్.
సో అది క్లారిటీగా రావాలి. అండ్ ఆల్వేస్ ప్రెజెంట్ మీకు హెచ్డిఎస్ బ్యాలెన్స్ ఎంత ఉంది అమౌంట్ అనేది అందరికీ సభ్యులందరికీ కూడా తెలియాలి. సో దట్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ వెరీ క్లియర్. అట్లీస్ట్ నెక్స్ట్ టైం నుంచి అది జాగ్రత్తగా చూసుకోండి. 2-year కాంట్రాక్ట్ అన్నారు. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ 2-year కాంట్రాక్ట్? 30th ఎండ్ అవుతుంది అన్నారు. సో ఇది ఎక్స్టెన్షనా లేదంటే అంటే ఇందులో ఏమేమి ఇస్తారో ఒకసారి లెట్ ది డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్. The tenure for this 2 years is over, sir. We have to freshly call for fresh tenders. Okay, ఇది ఇప్పుడు ఆన్ యావరేజ్ అంటే ఇవన్నీ కూడా మీరు సర్జరీకి వాడేటువంటి ఇప్పుడు లాస్ట్ 1 year లో ఎన్ని సర్జరీస్ చేశారు? We are in the first place among all the district hospitals. This number చెప్పండి. Usually we perform 160 surgeries per month. Last month we have performed 160 surgeries, sir. Till today we have performed 135 surgeries. Okay. So ఇప్పుడు around last 1 year ఎంత ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయినట్టు ఈ టెండర్ ప్రకారం ఇక్కడ మన హాస్పిటల్లో గమనించింది 1.5 year నుంచి గమనిస్తున్నాను. కొన్ని ఇంప్లిమెంట్స్ ప్లస్ చాలా మంది కూడా ఇర్రెగ్యులారిటీగా ఉన్నారు. మన మినిస్టర్ గారు వచ్చిన టైంలో అందరికీ కొంచెం స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారు తప్పితే మిగతా టైమింగ్స్లో కానీ ఇక్కడ ఎవరు నైట్ టైం ఎమర్జెన్సీ వార్డ్స్లో కానీ వివిధ స్కానింగ్ సెంటర్స్లో కానీ వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు డిజివార్డ్ ఇస్తున్నారు సార్. ఇక్కడ దాని గురించి కొంచెం మీరు పర్టికులర్గా చూడాలి సార్. ఒకసారి నేను ఇవాళ ఈవినింగ్ కల్లా మీరు మళ్ళీ మా పిఎస్కి నంబర్ ఇవ్వండి, మీ నంబరు. నేను పాండ్యన్ గారితో మాట్లాడతాను, చైర్మన్ గారితో మాట్లాడతాను. ఇద్దరికి నేను ఆ డ్యూటీ అప్ చెప్తాను. సిటీ మెషిన్ ఇక్కడ తీసుకురండి దానికి ఫాస్ట్ చేయండి. ఓకేనా? తొందరగా వచ్చేటట్టు చేయండి. మీరు ఇవాళ తీసుకుందాం ఆ నిర్ణయం. మీరు ఒకరిని కంపల్సరీగా ఒక పీసీ కానీ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ కానీ ఉండేటట్టు ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఈవినింగ్స్ ఆఫ్టర్ 6 మన ఫోర్స్ నుంచి ఒకరు ఉండాలి ఇక్కడ. అది బై డిఫాల్ట్ ఇవాటి నుంచి అది ఇంప్లిమెంట్ చేయించాం. ఓకేనా? ఈరోజు తల్లి పిల్లలకి కొత్తగా నర్సింగ్ యూనిట్ ఒకటి ప్రారంభించాం 17 లక్షల రూపాయలతోటి. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే జనరల్గా హాస్పిటల్స్లో కానుపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఒక్కొక్క సందర్భాల్లో కొత్తగా జన్మించిన పిల్లోడిని దూరంగా పెడతారు తల్లికి. ఆ కాన్సెప్ట్కి భిన్నంగా తల్లి పక్కనే ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ కొత్త నర్సింగ్ కేర్ యూనిట్ ఈరోజు మనం ప్రారంభించి 17 లక్షల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించాం. ఈరోజు హెచ్డిఎస్లో మేము తీర్మానం చేసింది, అప్రూవ్ చేసింది 50 లక్షల రూపాయల వర్కులు. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తాగునీటి సమస్య ఉంటుందనే భావన, పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు, పేషెంట్సే కాకుండా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ అటెండెంట్స్కి కూడా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో 9 లక్షల రూపాయలతోటి 1000 లీటర్ల ఆర్ఓ ప్లాంట్ 2 సంవత్సరాల యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్తో కలిపి అది అందించే విధంగా చేశాం. రెండోది ఆర్థోపెడిక్ సర్జరీస్ మనకు చాలా ఎక్కువ జరుగుతాయి మన హాస్పిటల్లో. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఇంప్లాంట్స్, సర్జికల్ ఐటమ్స్, కొన్ని మెడిసిన్స్ వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ ఎంఐడిసి ఉంది కాబట్టి కార్పొరేషన్ వారి ద్వారానే ఈ పరికరాలు కొనడానికి ఒక ప్రయత్నం చేస్తాం. లేదనుకుంటే మనమే టెండర్లు పిలిచి మన హెచ్డిఎస్ నుంచి అప్రూవల్ చేయించుకుని అది కూడా సుమారు 36 లక్షల రూపాయల వరకు మందులు కానివ్వండి, సర్జికల్ ఇంప్లాంట్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్ సర్జరీస్కి అవసరం ఉన్న చిన్న చిన్న ఇంప్లాంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. డాక్టర్లు కొన్ని విషయాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ గురించి, ధోబీఘాట్ గురించి, అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం ఇక్కడ పారిశుద్ధ్యం గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారు చొరవ చూపించి మున్సిపాలిటీ నుంచి మన పరిధి కాకపోయినా కూడా మేము సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం శానిటేషన్ని మెయింటైన్ చేస్తున్నామో ఆ విధంగా హాస్పిటల్లో కూడా సర్వీసెస్ పెంచే విధంగా మున్సిపాలిటీ నుంచే మేము బాధ్యత తీసుకుని చేస్తామనే నిర్ణయం మేము తీసుకున్నాం. అందులో భాగంగా చెత్త సేకరణ ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో కాలువల్ని కూడా ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో కొత్తగా మనం మార్కెట్ యార్డ్ పక్క నుంచి హాస్పిటల్ వరకు వచ్చే రోడ్డు పక్కన 40 లక్షల రూపాయలతోటి మనం డ్రైన్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ఆ డ్రైన్కి అనుసంధానం చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న ఈ డ్రైన్స్ 3 అంటే ఇప్పుడు మనకి 3 హాస్పిటల్స్ వస్తున్నాయి మనకి ఇదే ప్రాంగణంలో. సో ఈ 3 హాస్పిటల్స్ నుంచి వచ్చే ఈ డ్రైన్ కూడా మనం దాంతో కలిపే విధంగా అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అవన్నీ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు హెచ్డిఎస్కి తీసుకొస్తారు. డిసిహెచ్ గారిని, డిఎంఎన్హెచ్ఓ గారిని, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా నేను కోరింది ఏంటంటే
రెగ్యులర్గా నర్సింగ్ స్టాఫ్ లేరు అనేది ఒక కంప్లైంట్ వస్తుంది. దాని గురించి చర్చించుకుంటే ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ ద్వారా ఒక 6గురిని తీసుకుని మనం పెంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం. డిఎంఎన్హెచ్ఓ గారు నర్సింగ్ స్టూడెంట్స్ని ఒక 15 మందిని కూడా మనకి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో మనకి అదనంగా మనకి సౌకర్యాలు కలిపే విధంగా పేషెంట్స్కి మనం మంచి సౌకర్యాలు కల్పించనే నమ్మకం మాలో ఉంది. ఇంకా చాలా చేయాలి మనం ఇక్కడ. ఖచ్చితంగా గతంలో ఉన్న పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అవుట్ పేషెంట్స్ విషయంలో కానివ్వండి, ఇన్ పేషెంట్స్ విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో జరుగుతున్న అనేక కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించే సహకారం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేసుకుంటాం. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విధానంలో ప్రైవేటీకరణ దిశగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 నిర్ణయం హేయమైన చర్య అని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధం ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట, గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద శనివారం దస్తావేజు లేఖలు, స్టాంప్ వెండర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజు లేఖల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ వృత్తిని నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయాలని, కొత్త వారికి నూతనంగా లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపురెడ్డి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్, ఆలీ, మంచాల శ్రీను, కరెటి విష్ణు, సుఫాని, లప్పోజు రవి, కె బాజీ, నాగభూషణం, పొదిలి శ్రీను, పూసపాటి సాంబయ్య, పలువురు దస్తావేజు లేఖలు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, ఇతర సహాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో జీవో నెంబర్ 396ని రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖల్లో ఈ రోజుకి 6 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. దానికి మాకు ప్రజల మద్దతు కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ జీవోని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోని రద్దు చేయవలసిందిగా మా దస్తావేజు లేఖల సంఘం తరఫున మేము గట్టిగా చేస్తున్నాం. జీవో నెంబర్ 396ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు మేము సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ పెన్ డౌన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ 6వ రోజు దిగ్విజయంగా పూర్తి చేశాము. ఇలాగే ప్రభుత్వం వారు సరైన నిర్ణయం తీసుకోనట్లయితే ఇలాగే 31వ తారీఖు వరకు మేము కంటిన్యూ చేస్తామని తెలియపరుస్తున్నాం. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణం నందు 3 రోజులు కూడా ఆర్టీసీ ఉద్యోగులు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ రీలే దీక్షలో కామ్రేడ్ కూచిపూడి హృదయరాజు, అంబటి శ్రీనివాసరావు, మూల్పూర్ రత్నశేఖర్లు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎన్ని మెమోరండాలు ఇచ్చినా చర్చల్లో వ్రాతపూర్వకమైన హామీలు ఇవ్వనందున ఈ రీలే దీక్ష విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి జిల్లా కలెక్టర్ వారికి సోమవారం గ్రీవెన్స్తో ఫిర్యాదు చేయడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు ఐమళ్ల రాజేష్ ఖన్నా, జిల్లా కార్యదర్శి ఈపూరి విజయకుమార్, డిపో అధ్యక్ష కార్యదర్శులు వి శంకర్రావు, నలుకుటి సుధాకర్ రావు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు దీపాల దేవ శ్రీనివాసరావు, బి జోష్ బాబా, మహిళా నాయకులు షేక్ నూర్జహాన్, వడ్లముడి ప్రసన్నకుమారి, చొప్పర సుమతి, జి లక్ష్మి, కుమారి, ఆర్ నాగమణి, కె బాలమ్మ, కె విజయలక్ష్మి, పెద్ద ఎత్తున డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లో కూడా 2 సార్లు మనల్ని చర్చలకు పిలవడం జరిగింది. అయితే చర్చలకు పిలిచినప్పటికి కూడా ఏ విధమైన మార్పు ధోరణితో డిఎం గారు మాట్లాడలేదు కనుక మేము అడిగిన స్పష్టమైన హామీని ఏది కూడా ఇవ్వనందువల్ల ఈ దీక్షల్ని మరలా కొనసాగించడానికి మేము నిర్ణయించుకున్నాం. పై అధికారులు మామూలుగా ఎన్ని చెప్పినప్పటికి కూడా ఇది నా సొంత రాజ్యం అన్నట్లుగా ఆయన రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరుస్తున్నారు ఇక్కడ. అయితే దానివలన ఒక వర్కరే కాదు, అన్ని విభాగాల వాళ్ళు, స్వీపర్ల దగ్గర నుంచి పైన ఏడీసీల వరకు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి వచ్చిన సమస్య మాత్రమే కాదు, ఈ డిపోలో స్వీపర్ దగ్గర నుంచి పైదాకా అందరికీ వచ్చిన సమస్య. అయితే ఈ డిఎం గారి వ్యక్తిత్వం కానీ ఈ డిఎం గారి పనుల వల్ల ఎలాంటి నష్టం జరిగిందంటే కొంతమంది ఇళ్ళకెళ్ళిపోయారు, కొంతమంది పైకి కూడా వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయారంటే ఈయన ధోరణి వల్ల, ఈయన చేసిన విధానాల వల్ల చచ్చిపోవడం కూడా జరిగింది. కాబట్టి
ఉదాహరణకి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ప్రజానాయకులు, ప్రజా సంఘాల వారు అందరూ ఈ విషయానికి మాకు తోడ్పాటుగా వచ్చి దీన్ని చాలా ఉధృత స్థితికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తూ అయ్యా మేము ఇతర యూనియన్లో ఉన్నా కూడా మేము మా వాళ్ళ నాయకత్వాలు వాళ్ళని ఏదిస్తారనే ఉద్దేశంతో మేము రాలేకపోతున్నాం. కానీ మా బాధలు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నామని వాళ్ళు మాతో వచ్చి విన్నపించుకుంటున్నారు. కాబట్టి ఈ డిపోలో ఇది ఒక యూనియన్ సమస్య కాదు, ప్రతి కార్మికుడి సమస్య. ఈ డిఎం వేధింపుల వల్ల చాలామంది అనారోగ్య పాలయ్యి చనిపోతున్నారు. అందుకే మేము వేడుకుంటున్నాము ప్రభుత్వాలను కానీ అధికారులు కానీ ఈ డిపోలో ఉన్న కార్మికులందరినీ వేరే డిపోల కన్నా పంపించండి, లేదంటే ఈ డిపోలో మేనేజర్ అయినా మార్చండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఈ డిపో ప్రశాంతంగా ఉంటుంది. అన్నాక ఈ డిపో ప్రశాంతత కోల్పోతుంది. దయచేసి ప్రభుత్వ దృష్టిలో ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అందరూ గమనించి ఈ యొక్క తెనాలి డిపో సమస్యను పరిష్కరించాల్సిగా కోరుచున్నాం. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు కేంద్రం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం హర్షణీయమని సిపిఐ పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు అన్నారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ ఢిల్లీలో 26 రోజులుగా లక్షలాది మంది విద్యార్థులు చేసిన ధర్నాకు ఫలితం లభించిందని అన్నారు. ఈ విషయమై విద్యార్థుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేసిన సానం వాంగ్చుంగ్ లక్ష్యం నెరవేరిందని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహించిన ఉద్యమాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సిపిఐ నాయకులు బొలిమంత కృష్ణ, పర్చూరి వెంకటేశ్వరరావు, కనపర్తి బెనహర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ప్రజలంటే ఒక పురుగులాగా, ఉద్యమాలంటే నీరు కార్చటం, రకరకాల కేసులు పెట్టడం ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య. కానీ వాళ్ళు ఉవ్వెత్తినటువంటి జరిగినటువంటి ఉద్యమం కోట్లాది మంది విద్యార్థులు, యువజనులు, భారతీయులు, ప్రగతిశీల వాదులు, అభ్యుదయ వాదులు వీళ్ళందరూ చేసినటువంటి త్యాగాల వల్ల ఇవాళ కేంద్రం తల ఒగ్గి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసింది. ఎవరో కన్న తల్లి బిడ్డలు కోట్లాది మంది, లక్షలాది మంది తమ వీరోచిత పోరాటాలు చేస్తూ ఉంటే జంతర్ మంతర్ వద్ద పోలీసులు అమానుషమైనటువంటి చర్యలు చేయడం జరిగింది. ఆడపిల్లల్ని లాఠీల్లో మేకులు కొట్టి గందరగోళం చేశారు. విద్యార్థుల్ని రకరకాలుగా హింసించారు. అనేక రకాలైన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది దేశ చరిత్రలో ఒక చారిత్రకమైనటువంటి మచ్చ. కానీ ఇవాళ జరిగినటువంటి ఉద్యమం నరేంద్ర మోడీ గారికి అర్థమయ్యి కిందకు వచ్చి దిగి ఆయన రాజీనామా చేయటం అనేది ఒక చారిత్రక విజయంగా కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్షాలు, మానవతావాదులంతా కూడా ఎంతో గర్విస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రధాన న్యాయమూర్తి, వార్తలు చూసే టైం నాకు లేదు అన్నాడు. నీకు వార్తలు చూసే టైం లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, ఇక్కడెందుకు? ఇవాళ ఆయనకు కూడా చురకలు అన్నీ బాగానే. కనుక ప్రజా ఉద్యమాలు, ప్రజా చైతన్య ఉద్యమాలు ఈ దేశంలో నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. స్థానిక బాలాజీరావుపేటలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న ప్రాంగణంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ గోవర్ధన స్వామి దేవస్థానం వంశపారపర్య అర్చకులు తమిరీస రఘు, భార్గవి లక్ష్మి దంపతులను ట్రస్ట్ సభ్యులు సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నెలకొల్పేందుకు స్వామివారి ఆశీస్సులతో చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దివ్యక్షేత్రం రూపకల్పనకి భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుందని, భక్తులందరూ భూదాన కైంకర్య సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. 8 వారాల పాటు నిర్వహిస్తున్న విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 7వ వారం వైభవంగా జరిగిందని, ఆగస్టు 1వ తేదీన 8వ శనివారం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు.
ఆత్మీయ అతిథి తమిళేశ రఘు మాట్లాడుతూ ట్రస్ట్ చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది సహకారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జన్యం రామారావు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు అంబటి శ్రీనివాసరావు, మాజేటి వెంకటేష్, రొంపిచర్ల సురేష్, బచ్చు లీలాప్రసాదరావు, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్ సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవాటి రోజు చాలా పవిత్రమైన రోజు. యోగులు కానీ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ దీక్ష చేసుకునే సమయం ఇవాళ. అట్లాగే మన ఆడవారికి కూడా తెలిసే ఉంటుంది, కొత్త పూజలకు కానీ ఇటువంటికి వాళ్ళ దీక్ష చేసుకునే రోజు. ఈ దీక్షా సమయంలో మనమందరం ఇక్కడ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులమైనందున మనం కూడా ఒక దీక్ష తీసుకోవాల్సిన చూపు, స్వామివారి చూపు మన మీద పడుతుందో తెలియదు. ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ గారైన మన కిరణ్ కుమార్ గారి ద్వారా మీ అందరి మీద ఆ స్వామివారి కృప కలిగింది. అట్లాగే ఈ స్థలానికి కూడా స్వామివారి చూపు పడింది. నేను ఇక్కడ వచ్చి ఉంటాను, దానికి మనందరం కారకులం. కర్మ స్వామివారి ఇక్కడికి వచ్చి ఉంటానంటాడు. క్రియా సిద్ధాంతం ఈ స్వామివారి దేవాలయాన్ని ఇక్కడ మనం నిర్మించి స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు ప్రతిరోజు మన మీద కలగజేసే విధంగా ఆ స్వామివారు మనందరినీ దయచూపారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ నుంచి మన భక్తులందరూ కూడా ఒక దీక్ష తీసుకోవాలి. లేకపోతే 21 అడుగులు ఇప్పిస్తాను, లేకపోతే 50 అడుగులు, ఎవరి ఇటువంటి గొప్ప మహానుభావులు ఈ రోజున అందరికీ చిన్న సూచన తెలిసారు. ఏంటంటే ఇది గొప్ప పర్వదినం, తొలి ఏకాదశి పర్వదినాన మనం ఇవ్వకపోయినా ఇప్పించడం అనేది ఒక గొప్ప దీక్షలాగా ఉంటుంది అన్నమాట. దీంట్లో మనం ఒక అడుగు మాత్రమే మనం ఇచ్చాం, మన శక్తి కొలది అని చెప్పి అనుకుంటారు. అందరూ కూడా ఒక ఆలోచన చేసుకుంటుంటారు, అరే నేను ఇవ్వలేకపోయినా కానీ నా శక్తి ఇంతవరకే ఉందని చెప్పని. కానీ ఇప్పుడు వారు చెప్పిన సూచన ఏంటంటే మీ ద్వారా ఇప్పించినా కూడా దానికి ఫలితం మీ అకౌంట్లో ఖచ్చితంగా ఉంటుంది, దానికే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే శ్రీమన్నారాయణ ఏమని చెప్తారంటే మనకి ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం ఆయన చేసేది మనం చేయడం కాదు, ఇది ఆయన చేయించుకుంటాడు మనందరి చేత. ఆ కార్యకర్తల్ని ఎంచుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు కావేటి సామ్రాజ్యం మృతి పట్ల మంత్రి నాదెళ్ల మనోహర్ సంతాపం వ్యక్తం చేశారు. కావేటి సామ్రాజ్యం మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి నాదెళ్ల మనోహర్ 17వ వార్డు పరిధిలోని హిందూ ముస్లిం రోడ్లోని కావేటి సామ్రాజ్య నివాసానికి వెళ్లి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండ సమర్పించారు. కుటుంబ సభ్యులకు మంత్రి నాదెళ్ల మనోహర్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ ఖాతానికి అసూలు బాసిన ముద్దంగుల శ్రీనివాస్ కుటుంబాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ పరామర్శించారు. 11వ వార్డు పరిధిలోని గురవయ్య కాలంలో నివాసుండే మృతుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన మంత్రి నాదెళ్ల మనోహర్ శ్రీనివాస్ చిత్రపటానికి పూలదండ సమర్పించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలు వారికున్న సమస్యలను మంత్రివర్యుల దృష్టికి తెచ్చారు. వారికి భరోసా కల్పిస్తూ ఆ ప్రాంత జనసేన నాయకులకు సమస్య పరిష్కార విషయంలో పలు సూచనలు చేశారు. మంత్రివర్యుల వెంట అధికారులు, జనసేన శ్రేణులు ఉన్నారు. మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. సరే తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు కొంచెం వచ్చి మాట్లాడండి అన్నాను, కానీ ఎవ్వరు రెస్పాన్స్ లేదండి. ఏమన్నా న్యాయం చేస్తే ఏం సార్ స్కూల్లో మాట్లాడడం బాగానే ఉన్నట్టు లక్కీగా. గౌరీ కూర్చో, కూర్చొన్న సేతోడు కూర్చో, కూర్చోండి ఒకసారి. ఎవరు పాపం వాళ్ళు ఎవరికైనా ఉండాలిగా మనకి తోడుగా. అదే 11ంటికి వెళ్దామంటే మీరు రాత్రి మాట్లాడండి. ఒకసారి మీరు ముందు సీఏ గారితో కూర్చుంటే వాళ్ళు తెప్పించుకుంటారు, ఫుటేజ్ తెప్పించుకుంటారు, చూడండి. పర్లేదమ్మా, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. కావాలని ఏమన్నా చూసారంటే మాత్రం తప్పకుండా మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి, ఓకేనా? డోంట్ వరీ. కృష్ణా బలిజ సంఘం నాయకురాలిగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో తమదైన సేవలు అందించిన కావావేటి యలమందరావు సతీమణి కావేటి సామ్రాజ్య మృతి పట్ల తెలుగుదేశం నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శుక్రవారం ఎన్ఆర్ఐ వైద్యశాలలో మృతి చెందిన కావేడి సామ్రాజ్య భౌతికకాయని తెనాలి 17 వార్డుల నివాసానికి తరలించారు. శనివారం నియోజకవర్గ ఇన్ఛార్జి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ పార్టీ శ్రేణులతో వెళ్లి కావేడి సామ్రాజ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయని సందర్శించి పూలదండ సమర్పించారు. పలువురు పార్టీ శ్రేణులు సామ్రాజ్య మృతికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను మాజీ శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శనివారం ఆవిష్కరించారు. తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి యువత నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు జరిగిందేమీ లేదని అన్నారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసన ప్రదర్శనను అణిచివేయటం అమానుషమని అన్నారు. విద్యార్థులు జరుగుతున్న అన్యాయాలపై నిర్వహించే నిరసన ర్యాలీకి యువత విద్యార్థులు తలరావని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. శోకం శ్లోకమైతే అది వాల్మీకి అని, అదే శోకం పద్యమైతే గుర్రం జాషువా అని గుర్రం జాషువా 55వ వర్ధంతి పురస్కరించుకొని పలువురు కవులు గుర్రం జాషువాకు ధన్యవాదాలర్పించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో గుర్రం జాషువా కళాపరిషత్ నిర్వహణలో శుక్రవారం రాత్రి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో జాషువా 55వ వర్ధంతి కళాపరిషత్ 38వ వార్షికోత్సవ సభకు డి అనిల్ కుమార్ సభా పరిచయం చేయగా పరిషత్ వ్యవస్థాపకులు పి యోహాన్ అధ్యక్షత వహించిన సభలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, బొలిముత కృష్ణ, ఆడ నాగేశ్వరరావు, సత్యనపల్లి బాబు, జి శివప్రసాద్ వక్తలుగా గుర్రం జాషువా సాహిత్య వైభవాన్ని వారిదైన శైలి విశ్లేషించారు. కార్యక్రమ ప్రాధాన్యతను పెద్దింటి యోహాన్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు మీడియాకు వివరించారు. అనంతరం వక్తలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా జాషువా గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాలతో పాటు నాటికలు, నాటకాలు, మిమిక్రీలు, ఏకపాత్రాభినయ పోటీలు ఇవన్నీ నిర్వహిస్తున్నాం. ఈరోజు నిర్వహించే కార్యక్రమం ఏంటంటే జాషువా గారి 55వ వర్ధంతి. ఆదిగానే మా కళాపరిషత్ 38వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న దుగ్గిరాల్లో కార్యక్రమం నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తెనాల్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం, ఆ రీతిగానే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి జరుగుతున్నవి. ఎక్కడైతే తాను నిరసనకు గురయ్యాడో అక్కడ తల ఎత్తుకునేలా ఉపన్యాసాలు చేశాడు, పద్యాలు రాశాడు. శోకం గనక శ్లోకం అయితే అది వాల్మీకి ఆనాడు. ఇప్పుడు ఆ శోకం అనేటటువంటిది పద్యంగా మారితే అది ఈనాడు జాషువా గారు. దాదాపు 30కి పైగా కావ్యాలు, గ్రంథాలు, ఖండకావ్యాలు కూడా రాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు విశ్వనరుడను అని చాటుకున్న ఏకైక కవి తనొక్కడే. తెలుగువారందరూ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతిని, వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి ఏకైక కవి గారు ఒక్క జాషువా గారు మాత్రమే. ఒక మాట ఉంది, ఏ దేశ సంస్కృతి కాదు ఒక స్థిరబిందువు, ఏ దేశ సంస్కృతి కాదు ఒక స్థిరబిందువు, రైక నదీన వారు అదృశ్యంగా వెలిసిన అంతఃస్థితి అన్నాడు. ఏ దేశం యొక్క సంస్కృతి కాదు ఒక స్థిరబిందువు, రైక నదీన వారు అదృశ్యంగా కలిసిన అంతఃస్థితి అన్నాడు. అనేక నదులు చిన్న చిన్న కాలం నుంచి సముద్రంలో ప్రవహించినట్లుగా ఈ సంస్కృతిలో అందరూ కలిసినారు. అయితే ఈనాటికి కూడా జాషువా మనం తలపోసుకుంటున్నామండి కదా సమాధానం అండి అస్మరత. అందుకే జాషువా మాట్లాడాడు, కోని తల మీద ప్రేమిన పంకిలమును కడిగి కరుణింపలేదాయే గగనగంగా, కోని తల మీద ప్రేమిన పంకిలమును కడిగి కరుణింపలేదాయే గగనగంగా. ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రిటైర్డ్ డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన సేవలను ప్రారంభించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన అన్నదాన సేవను ఉద్దేశించి విశ్రాంత డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ మాట్లాడుతూ
తమ వంశంలో విశిష్టత కలిగిన ఏకలవ్యుని జయంతి వేళ ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో అన్నదాన సేవను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు, అక్కిదాస్ కిరణ్ కుమార్, జె నాగమోహన్, గరికి శ్రీనివాసరావు, ఏకలవ్య ట్రైబల్ పరిషత్ అధ్యక్షుడు కుందనాటి సంజయ్ బాబు, గరికి శ్రీనివాసరావు, ఓసరపు శ్రీనివాసరావు, దేవరకొండ గోపి, గరిక నాగరాజు, పాలపర్తి ప్రసాద్, తేజ, నాగరాజు తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చరిత్ర పట్టంలో మాకనేది దైవం అనేది ఎరికల జాతికి అనేది దైవం అనేది ఏకలవ్యుడు. ఏకలవ్యుడికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకారుడికి వారసులుగా మేము ఉన్నందుకు కూడా మాకు చాలా గొప్పగా గర్వకారణంగా ఉంది. అయితే ఈరోజు తెనాలి పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరికల సేవా సంఘం మేడ ఆదినారాయణ గారి వారి కుమారులు కలిసి సంయుక్తంగా చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం మహా గొప్ప కార్యక్రమం. నన్ను శంకర్రావు గారు ఇట్లా తెనాలి రాన్న అన్నదాన కార్యక్రమం ఉందంటే నాకు అన్నదానంలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. అన్ని దానాల్లో గొప్పదానం అన్నదానం, పరబ్రహ్మ స్వరూపం కూడా అంటారు దాన్ని. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు వారి కుమారులకి మరియు దేవరకొండ శంకర్రావు గారికి, డిఎస్పీ గారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం తొలి ఏకాదశి మహాపర్వదినాన మా ఏకలవ్య జాతి మూల పురుషుడైన శ్రీ ఏకలవ్య మహారాజ్ జయంతి సందర్భంగా కీర్తిశేషులు మేడ ఆదినారాయణరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుల సహాయ సహకారాలతోటి మా ఏకలవ్య జాతి బిడ్డలందరము ఈ పర్వదినాన అన్ని దానాల కంటే గొప్పదైన అన్నదానం కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా పేదలకు పట్టెడి అన్నం పెట్టడం చాలా సంతోషకరమైన విషయంగా మేమంతా భావిస్తూ మా ఏకలవ్య జాతి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ పర్వదినాన పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్తే. చుండూరు మండలం మండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నందు తొలి ఏకాదశి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చుండూరు మండలం మండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు నారాయణ వేణుగోపాల్ అర్చనాది కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో వీరారెడ్డి పర్యవేక్షించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన కార్యాలయం ప్రారంభించిన ఆదిరథ మహారథులు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అలపాడి రాయప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. అంతర్జాతీయ సేవా సంస్థల నిర్వహణలో రక్త నిధిని ఏర్పాటు చేయడం ముదావహం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 30-31 తేదీలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు నాయకులు కేవీ ప్రసాద్. గౌతమ్ గ్రాండ్ లో ఎస్వి అమరావతి సర్కిల్ రీజనల్ కాన్ఫరెన్స్. సంఘ సమస్యలు, విధులు, హక్కులపై అధికారుల వివరణ. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం. 15 అంశాలు చర్చించిన వైనం. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.